అతిథుల్ని పిలిచే ముందు మూవీ టీం రాజశేఖర్ గారు ఇక్కడికి ఉన్నట్టయితే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చిరునవ్వుతో మనందరినీ బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ మురళి వేదిక మీద ఉన్న పెద్దలు మన్నయ్య మురళీమోహన్ గారికి, నా మిత్రుడు శ్రీకాంత్కి, ఉత్తేజ్కి, దామోదర్ గారికి, మిగతా అందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సిల్క్ శారీ ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి, ఈ స్టేజ్ మీద పెద్దలు ఉండడానికి కారణమైన ప్రభుకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి సినిమా బతకాలంటే ప్రభు లాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. తన ఇన్స్టిట్యూట్ తీసుకోకపోతే ఇంతమంది ఇక్కడికి వచ్చేవారు కాదు. అది చిన్న సినిమా బతికించడం కోసం తను పడిన తపన. ఇది దాసనాథ్ నగర్ దగ్గర ఉన్నది, అక్కడి నుంచి తీసుకున్నారు తిను కూడా. So I would like to thanks my director Nagendra sir. Thank you so much sir, आपने मुझे ये मौका दिया. Because of him, क्योंकि ये मुझे चांस मिला था अपने टैलेंट को सामने लाने के लिए. So मुझे नागेंद्र सर ने बहुत ही सपोर्ट किया और शायद मैं इतना अच्छा नहीं कर पाती अगर उन्होंने मुझे इतना अच्छे से गाइड नहीं किया होता. तो मैं नागेंद्र सर को सबसे पहले धन्यवाद देना चाहूँगी. थैंक यू सो मच सर. एंड सेकेंड मैं धन्यवाद देना चाहूँगी मेरे को एक्टर्स में कोटेश्वर सर, वासुदेव सर, इन्होंने मुझे बहुत ही सपोर्ट किया है. मुझे लैंग्वेज का प्रॉब्लम है और उन्होंने मुझे उसका मतलब क्या है, कैसे करना है आपको सब समझाया है. ఈ మూవీలో ఏంటంటే నాది క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు నాది క్యారెక్టర్ పాజిటివా నెగిటివా అనేది మీరు తెలుసుకోలేకపోతారు. ఏంటంటే ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు కాదు, సిట్యువేషన్ని బట్టి మనుషులు మారుతారు అన్న ఒక చిన్న పాయింట్ మీద ఈ మూవీ తీయడం జరిగింది. ఎప్పుడో 2 years బ్యాక్ నాగేందర్ గారు నాకు ఈ స్టోరీ చెప్పారు. ఆ తర్వాత గాయబైపోయారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ నాకు ఫోన్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నామంటే నేను ఇస్తా అని చెప్పాను. సో తర్వాత మూవీ స్టార్ట్ అయింది. సో మూవీ చేయడం ఒక ఎత్తు అయితే ఇక్కడ దాకా తీసుకురావడం ఇంకో ఎత్తు. సో దీనికి అంతటికీ కారణం ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. సిరిమల్లె పువ్వుల్ని నవ్వు, చిన్నారి పాపల్ని నవ్వు, చివురిస్తూ ఉండాలి నీ నవ్వు, చిరకాలం ఉండాలి మా నవ్వు. మా నవ్వు నిజం. ఈ పాట జయసుధ గారి కోసం రాయాలి, అన్నయ్య కోసమే రాసుంటారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆయనకు నవ్వే ఆభరణం, నవ్వే గౌరవం, నవ్వే ఆస్తి అన్నీ ఆయనకు. అంతటి నవ్వు, అంత నిలువెత్తు నవ్వు, అంత విలువెత్తు నవ్వు ఈ చిన్న సినిమాకు వచ్చిందంటేనే అదే పెద్ద సక్సెస్. నాకు చాలా తెలుగులో ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చాడు అనిపించింది. డెఫినెట్గా దీనికి నా వంతుగా నేను రావాలనుకున్నాను. దీని అంతటికీ కారణం మెయిన్ ప్రభు. ఇందాక శివాజీ చెప్పినట్టుగా ఆయన లేకపోతే ఇంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తెలియదు, డైరెక్టర్స్ తెలియదు, ఆర్టిస్టులు కూడా తెలియదు కదా. అలా ఈ ప్రభు దీన్ని ఇన్షర్ట్ చేసుకుని దీన్ని అందరినీ ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా ఎలా ఉన్నా ఇంకా ముందు ముందు ఎక్స్పీరియన్స్తో ఒక మంచి మంచి సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కమలేష్ గారిని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కమలేష్ జీ. అండ్ అలాగే డైరెక్టర్ యాదగిరి గారు, సాంగ్స్ బాగున్నాయి. నేను చూసి షాక్ అయ్యాను. ఈయన హీరోగా అప్పుడు ఎట్లా ఉన్నారో అంతకంటే ఇప్పుడు బాగున్నాడు ఈరోజు. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్.